మూల్యం మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 6 మినిట్స్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. లిటరల్లీ ఏంటంటే ఒక 1 అవరే ఉంది. ఈ 1 అవర్‌లో ఏం కథ చెప్తాడు, ఏం తీస్తాడురా అనుకున్నా. అలాగే ఇంత చిన్న స్టోరీ ఏం తీసుకున్నార్రా అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో కాన్సెప్ట్ చాలా అంటే చాలా రెగ్యులర్ కాన్సెప్ట్. మనం చాలా అంటే చాలా మూవీస్‌లో చూసే ఉంటాం. కాకపోతే ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇదొక కాన్సెప్టే అనేసి చూడమనమాట. లైక్ ఏంటంటే కులాల్లో పెద్ద, చిన్న ఉంటారు కదా! ఆ టైప్‌లో ఉంటుంది. మేము పెద్దోళ్ళంరా, మీరు చిన్నోళ్ళురా, మీరు ఆ నీళ్ళే తాగాలి, మేము ఈ నీళ్ళే తాగాలి, మేము అక్కడ పనుకోవాలి, మీరు ఇక్కడే పనుకోవాలి, అలా ఆ టైప్‌లో ఉంటదనమాట మూవీలో స్టోరీ. ఇంకొకటేంటంటే ఏదైతే ఇచ్చారో ఈ మూవీలో మెసేజ్, ఆ మెసేజ్ గైస్ కొంచెం బావుంది. మూవీలో నాకు నచ్చంది ఏంట్రా అంటే, మూవీలో ఏదైతే తీసుకున్నారో కాన్సెప్ట్‌ని, దాన్ని మూవీలో పిచ్చ అంటే పిచ్చ లాగ్ చేస్తారు గైస్. అసలు మూవీలో స్టోరీ కదలదనమాట. ఎక్కడ స్టోరీ అక్కడే ఉంటది. మూవీ తీసిందే ఒక 1 అవరు. మళ్ళీ దాంట్లో కూడా లాగ్‌రా అంటే పిచ్చ అంటే పిచ్చ ఇసుకొస్తది. మూవీలో ఒక ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు గైస్ బెడ్ మీద పనుకోవటం గురించి. ఆ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే అంత పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వదు మనకి. మూవీలో ఏంట్రా అంటే దానికంటూ ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఉండదు. అలాగే మూవీలో ఎవరో విలన్ అంటాడు గాని సర్పంచ్ అనేసి. అతని క్యారెక్టర్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలో అతని క్యారెక్టర్ బాగుంటే మూవీ అయితే కొంచెం బాగుండేది. ఎందుకంటే ఏ మూవీకైనా విలన్ కొంచెం బాగుంటే ఆ మూవీ కొంచెం వర్కౌట్ అవుద్ది. ఎస్పెషల్లీ ఏంటంటే ఇలాంటి మూవీస్ కి విలన్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ తడపగా ఉంటది. అందువల్ల అయితే మనకైతే వర్కౌట్ అవ్వదు ఆ విలన్ క్యారెక్టర్. ఇంకొకటి ఏంటంటే మూవీలో మన హీరోని పిల్లలకి జాతీయ గీతం నేర్పించమనేసి కొంతమంది చెప్తారన్నమాట. అసలుకి మన హీరో జాతీయ గీతం ఎప్పుడు నేర్పించాడో నాకు అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో జాతీయ గీతం పాడేస్తా ఉంటారు. అంటే అసలుకి మన హీరో ఎప్పుడు నేర్పించాడో కూడా నాకైతే అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ లో స్కూల్ సీన్స్ ఉంటాయి. వాటిలో అయితే ఏదో నేర్పిస్తా ఉంటాడు. మరి ఎప్పుడు నేర్పించాడో ఏమో మరి అయితే. ఇంకొకటి ఏంటంటే క్లైమాక్స్ లో యాక్టింగ్ అయితే ఎవరు కూడా పర్ఫెక్ట్ గా చేయలేదు. కొంతమంది పెద్దోళ్ళు ఉంటారన్నమాట సైడ్ నుంచొని వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేయలేదు. అలాగే పిల్లోళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయలేదు. ఓన్లీ ఏంటంటే మన హీరో అక్కడ యాక్టింగ్ చేస్తాడు తప్పితే ఇంకెవరు కూడా యాక్టింగ్ చేయరు. అలాగే ఎమ్మెల్యే అంటారు అతని క్యారెక్టర్ ఏమన్నా కొంచెం బాగుందా అంటే అది కూడా బాగుంటది ఏదో అలా వచ్చి అలా వెళ్తాడు తప్పితే మూవీకి అయితే అంత ఇంపాక్ట్ ఏం లేదు. కాకపోతే ఏంట్రా అంటే మూవీలో కొంచెం మెసేజ్ బాగుంది. ఆ మెసేజ్ కోసం చూడొచ్చా అంటే కేవలం 1 అవర్ కాబట్టి ఇంక మీ ఇష్టం గైస్ చూస్తారా చూడరా అనేసి. పిల్లోళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా చూపించొచ్చా అంటే మూవీలో కామెడీ ఉండదు. అందువల్ల అయితే వాళ్ళు కూడా చూస్తారో చూడరో చెప్పలేం. ఇంకా మూవీలో విజువల్స్, లొకేషన్స్ ఇవన్నీ కొంచెం పర్లేదు గైస్ బాగున్నాయి. గిరిజన ప్రాంతం ఎలా ఉండాలో అలా ఉన్నాయి అనమాట. కొంచెం పర్లేదు బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.